తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య జలయుద్ధం జరగబోతుంది. అధికార పక్షం ప్రధాన ప్రతిపక్షం ఇవాళ పోటాపోటీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పగిస్తున్నారని ఆరోపిస్తున్న బీఆర్ఎస్ సభకు ప్లాన్ చేసింది. గులాబీ పార్టీకి కౌంటర్గా మేడిగడ్డ ప్రాజెక్టు లోపాలను చూపించే పనిలో పడింది కాంగ్రెస్. తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య జలయుద్ధం ముదురుతోంది. కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. పోటీగా చలో మేడిగడ్డకు కాంగ్రెస్ పిలుపునిచ్చింది. వాస్తవంగా నల్గొండ జిల్లాలో కాంగ్రెస్కు మంచి పట్టుంది. దీంతో హస్తం పార్టీకి బలం ఉన్న చోటే సభలు పెట్టి నిరసనలు వ్యక్తం చేయాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. ఇందులో భాగంగా నేడు నల్లగొండలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. కృష్ణా బేసిన్లోని 3 జిల్లాల్లో ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగింత వ్యవహారంపై చర్చ పెట్టాలని బీఆర్ఎస్ ప్లాన్ చేసింది. పార్లమెంట్ ఎన్నికల్లో ఇదే అస్త్రంగా వాడుకోవాలని బీఆర్ఎస్ చూస్తోంది. అధికారం కోల్పోయిన తర్వాత గులాబీ బాస్ కేసీఆర్ హాజరవుతున్న మొదటి బహిరంగ సభ కావడంతో ఎలాంటి అంశాలను ప్రస్తావిస్తారు, కాంగ్రెస్ను ఎలా టార్గెట్ చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. అయితే బీఆర్ఎస్ సభకు కౌంటర్గా కాంగ్రెస్ ప్రభుత్వం మేడిగడ్డ టూర్ ప్లాన్ చేసింది. ఇవాళ ఉదయం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తర్వాత 10 గంటల 15 నిమిషాలకు సభకు వచ్చిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను తీసుకుని ప్రభుత్వం మేడిగడ్డకు బయలుదేరుతుంది. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఉత్తమ్తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బస్సులో మేడిగడ్డకు వెళ్లనున్నారు. మధ్యాహ్నం 3:30 గంటలకు మేడిగడ్డకు చేరుకుంటారు. బ్రిడ్జి కుంగిన పిల్లర్లను పరిశీలిస్తారు. అక్కడ ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ ఎలా కుంగింది, విజిలెన్స్ నివేదిక ఏం చెబుతోంది అనే అంశాలపై ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. అనంతరం రేవంత్, ఉత్తమ్ మీడియా సమావేశం నిర్వహిస్తారు. ఆ తర్వాత తిరిగి హైదరాబాద్కు బయలుదేరతారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టి 94,000 కోట్లు ఖర్చు పెట్టి కూలిపోయిన బ్యారేజీలను కట్టి నాసిరకం ప్రాజెక్టులు కట్టి ప్రజాధనం దుర్వినియోగం చేసి ఇక వాళ్ళు కూడా మా మీద విమర్శలు చేయడం అంటే ఇంతకంటే దారుణమైన విషయం మరొకటి లేదని చెప్పి మనం. పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ అధికార ప్రతిపక్షాలు ఒకరినొకరు ఇరుకున పెట్టే ప్రయత్నాలు చేస్తున్నాయి. కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పగిస్తున్నారని బీఆర్ఎస్ అంటుంటే 1,00,000 కోట్లు ఖర్చు చేసి నిర్మించిన ప్రాజెక్టులు కూలిపోతున్నాయంటూ కాంగ్రెస్ కౌంటర్ ఇస్తోంది.